తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఢిల్లీ కాంగ్రెస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిపోయింది. హైకమాండ్కు ఆయన చాలా ముఖ్యమైన నాయకుడిగా మారారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో వ్యవహారంలో సీఎం రేవంత్, టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ప్రతినిధులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దృష్టిలో సీఎం రేవంత్ సమర్థుడైన లీడర్గా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీఎం రేవంత్ రెడ్డికి మరో షాక్ ఇచ్చింది. మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాషాయ పార్టీ నేతలు, టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్ల అంశంలో రేవంత్ రెడ్డి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతలు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే ప్రస్తుతం రేవంత్ రెడ్డితో పాటు నాయకులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక హైకమాండ్ ఆయన్ని నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా డిసైడ్ చేసింది. ఇలాంటి సమయంలో బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా బీజేపీ నేతలు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ చేస్తే అరెస్టు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ వేదికపై మాట్లాడినా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు రద్దు చేస్తోందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారు. వేదిక ఏదైనా సరే రేవంత్ రెడ్డి నేరుగా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలకు బీజేపీ అగ్రనేతలు సైతం కౌంటర్లు ఇస్తుండగా మరోవైపు పోలీసులు ఫిర్యాదు చేయడం గమనార్హం. కానీ సీఎం రేవంత్ మాత్రం బీజేపీ ఎత్తుగడలను లెక్కపెట్టకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.